పాండు తన మనసును గెలవలేకపోయాడు. కానీ ఆ ఓటమి నుంచే పాండవుల కథ మొదలైంది. ఈరోజు ఒక రాజు ఓడిపోయిన కథ, కానీ అదే ఓటమి మహాభారతానికి పునాది. జై శ్రీకృష్ణ. శాపం వచ్చిన తర్వాత పాండురాజు ఇక రాజు కాదు. అడవే ఇల్లు, మౌనం తోడుగా జీవితం. హిమాలయాల మధ్య అతను బతుకుతున్నాడు. కానీ లోపల ఒక పెద్ద యుద్ధం. పాండుకి బాగా తెలుసు, నేను భార్యను తాకితే నా ప్రాణాలు పోతాయి. తెలుసు, అది నిజమే. కానీ మనసు మాత్రం ఇంకా అడుగుతోంది, నేను రాజును కాదు, కానీ నేను మనిషినే కదా. ఈ ప్రశ్న రోజు రోజుకి అతన్ని బలహీనంగా చేస్తోంది. ఆ రోజు పాండు చాలాసేపు మాటలు లేకుండా కూర్చున్నాడు. కుంతికి అర్థమైంది కానీ అడగలేదు. పాండు మాత్రం నెమ్మదిగా మాద్రి దగ్గరకు నడిచాడు. ప్రతి అడుగు వేస్తూ లోపలే ఒక గొంతు, ఆగిపో పాండు అని. కానీ అతని భావాలు ఆ మాట వినలేదు. పాండుకి అన్నీ తెలుసు, ఇది తప్పు, ఇది నా చివరి క్షణం, దీని తర్వాత నా జీవితం ఉండదు అని. అయినా తన మనసును ఆపలేకపోయాడు. మాద్రిని తాకిన క్షణమే శాపం పనిచేసింది. పాండు శరీరం కంపించింది, శ్వాస ఆగిపోయింది. కింద పడిపోతూ అతని మనసులో ఒకే మాట, తెలుసు కానీ ఆగలేకపోయాను అని. అంతే, పాండు ఇక లేడు. మాద్రి అది చూసింది. తనకి అర్థమైంది, ఇది నా వల్లే జరిగింది అని. ఆమె కుమిలిపోయింది. అడవంతా ఏడుపే. కుంతి వచ్చి చూసింది. ఏ మాట రావడం లేదు. మాద్రి కుంతి చేతులు పట్టుకొని, అక్క, ఈ తప్పు నా వల్ల జరిగింది. ఈ బాధతో నేను బతకలేను. ఇది కోపము కాదు, భయము కాదు. అప్పటి కాలంలో ఆమెకు అనిపించిన బాధ్యత. అలా మాద్రి పాండు చితిలో తానే అడుగుపెట్టింది. ఇక మిగిలింది కుంతి మరియు 5 చిన్నపిల్లలు మరియు ఒక భారీ బాధ్యత. ఈ విధంగా పాండు మరణించడం జరిగిందన్నమాట. సో మీకు ఈ భాగం ఎలా అనిపించిందో నాకు కామెంట్లలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.